కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల్ని ముఖ్యంగా ఫోకస్ ఎత్తు అక్కడ అభివృద్ధి చేయాలి, డోలీ మోతల చావులు తగ్గిస్తాం అంటున్నారు, అభివృద్ధి రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంటు సదుపాయాలు ఇస్తాం అంటున్నారు. మీరుండే చుట్టుపక్కల కానీ మీ ఊర్లో కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది, మీరేం చెప్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు మా మండలం కూడా రావటం జరిగింది. అలాగే మా గిరిజన ప్రాంతం తండాలు కూడా పడుకోవడం జరిగింది. అయితే ఈ 18 నెలల కాలం నాటికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులు, రోడ్లు అయితే అవనివ్వండి, లేకపోతే ఇళ్ళల కోసము, లేకపోతే బ్రిడ్జిల కోసము పెట్టినటువంటి అన్ని కూడాను ఖచ్చితంగా ఆయన ఇంప్లిమెంట్ చేసి మాకైతే మరి ఇస్తున్నారు. ఎందుకంటే సీసీ రోడ్లు ఆయన ద్వారా మరి చాలా మా మండలాల్లో చాలా కొన్ని కోట్లు కేటాయించారు. అలాగే మంచినీటి సదుపాయం కూడా ఎక్కడ ఖచ్చితంగా ఉండాలనేసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ డోలమూత అనేటువంటిది అది మాత్రం వాస్తవం గతంలో ఉండేది. అయితే ఈ డోలమూత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మా ఏరియాలో